ప్రభుత్వాన్ని జై ముద్రాజ్, ముద్రాజ్ లైక్యత, ముద్రాజ్ లైక్యత, జై ముద్రాజ్, జై ముద్రాజ్. మండలాల్లో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ వినతి పత్రం సమర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా చూస్తున్న చరిత్ర బీసీ డి నుంచి ఏకు మార్చాలని ఎన్నో ఏళ్ళు కూడా కొట్లాడుతున్నాం. ఆ కొట్లాటను చూసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 3 నెలల ముచ్చటగా 3 నెలల వరకు బీసీ డి నుంచి ఏకు మార్చిన ఘనత జీవో పాస్ అయింది. అది 3 నెలల వరకే ఉన్నది. మరియు ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ బీసీ డి మళ్ళీ ఏ నుంచి డీకు మార్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఆ రోజు దాని మీదే మన నాయకులు, మన పెద్ద మనుషులు దాని మీదే హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అది కూడా కోర్టులో పెండింగ్ ఉన్నది. మొన్ననే బీసీ కమిషన్కు మన ముద్రాజులను బీసీ డి నుంచి మార్చాలని, ఏకు మార్చాలని ఒక జీవో కూడా బీసీ కమిషన్కు పంపించడం జరిగింది. అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆ బీసీ కమిషన్ను కాకుండా దాన్ని కాలయాపన చేసి అలా దాన్ని పరిష్కార దిశగా చేయకుండా దాన్నే కాలయాపన చేస్తున్నాడు బీసీ రేవంత్ రెడ్డి గారు. ఆయన మీ యొక్క కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బీసీ డి నుంచి ఏకు మారుస్తామని ముద్రాజులను హామీ ఇవ్వడం జరిగింది. మీ మేనిఫెస్టోలో కూడా అది పొందపరచడం జరిగింది. కనుక రేవంత్ రెడ్డి గారు ఆయన మీరు కామారెడ్డి బహిరంగ సభల్లో ఘనంగా ప్రకటించడం జరిగింది. అదే చూసుకొని మా ముద్రాజులను చాలా వెనుకబడి ఉన్నాం. ముద్రాజులు అంటే చాలామంది పండ్లు, కూరగాయలు, చేపలు అమ్ముకుని బతుకుతున్నారు ఇలా. కనుక ఆ వెనుకబడ చూసి ఇలా ముద్రాజులను బీసీ డి నుంచి ఏకు మార్చాలని మేము కోరుచున్నాము. లేని ఎడల ఇవాళ ఎంఆర్ఓ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమోరాండం కలెక్టర్ గారికి, సీఎం గారికి పోవాలని మేము కోరుకుంటూ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా స్పందించి దీన్ని ఖచ్చితంగా నేను పంపించి మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా ముద్రాజులను ఎక్కడ కూడా వెనుకబడినారు కనుక ఇవాళ బీసీడీ నుంచి ఏకు మార్చాలని నేను కోరుకుంటూ ఈ వినపత్రం ఇవ్వడం జరిగింది. జై ముద్రాజ్. సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏదైతే ప్రభుత్వంలో పెండింగ్లో ఉందో దానిని అమలు చేసే విధంగా ఈరోజు అమలు చేయాలని చెప్పి మేము తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించి వెంటనే ముద్రాజులను డి గ్రూప్ నుండి ఏ గ్రూప్కు మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సవినయంగా కోరుతూ ఆయన ఈరోజు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఏదైతే ప్రధానమైనటువంటి ముద్రాజులకు ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్యను పరిష్కరించే దిశగా గత కాంగ్రెస్ ప్రభుత్వంలో జీవో అమలు చేయడం జరిగింది. దానిని ఇంప్లిమెంట్ చేయకుండా కాలయాపన చేసారు. దానిని మళ్ళీ మీ ప్రభుత్వం దానిని అమలు చేయవలసిందిగా విన్నవించుకుంటూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో మేమందరం ముద్రాజులను వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. కావున మీరు వెంటనే స్పందించి ముద్రాజులను డి గ్రూప్ నుండి ఏ గ్రూప్లోకి మార్చవలసిందిగా విన్నవించుకుంటూ ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జై ముద్రాజ్. ఈరోజు